హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి నిషా వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్ అండి. ఇదైతే మన ఫేవరెట్ వ్లాగ్ అనమాట. అదే షాపింగ్ వ్లాగ్. ఇది వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ అనమాట. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా, సో మనకి చాలా ఐటమ్సే అవసరం అవుతాయి పూజకి కానీ ఆర్గనైజింగ్ కానీ. వాటన్నిటి కోసం నేను మీషో నుంచి కొన్ని వస్తువులు అయితే ఆర్డర్ పెట్టాను. అవే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి, దట్టు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఏమేమి వస్తువులు తీసుకున్నానో విత్ ప్రైజెస్తో సహా మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఐటమ్ అయితే ఇది చూపిస్తున్నాను. ఇదైతే ఫ్లవర్ గార్లాండ్ అండి. దీని ప్రైస్ వచ్చేసి నాకు 214 రూపీస్ పడింది. 2 పీసెస్ వచ్చాయి. లెంత్ అయితే అంత షార్ట్ కాదు, అంత లాంగ్ కాదు, మీడియం లెంత్ అయితే వచ్చింది. ఇదిగో ఎలా వచ్చింది. ఈ గార్లాండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. పర్లేదు, ఆ కాస్ట్కే అన్న క్వాలిటీ అనేది బాగుంది. నెక్స్ట్ ఇంకొక యూజ్ఫుల్ అయిన ఐటమ్ అయితే చూపిస్తాను. మన లేడీస్కి అయితే ఎక్స్పెషల్లీ చాలా యూజ్ అవుతుంది ఇది. అదేనండి సోప్ డిస్పెన్సర్ అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఇవి 3 పార్ట్స్ ఉంటాయి. కింద వైట్ దాని కింద ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా ఉంది కదా, అందులో అయితే సోప్ వేసి అందులో వాటర్ పోసి లిక్విడ్ లాగా చేసుకొని అది పెట్టేసి పైన క్యాప్ పెట్టేసి దానికి ఒక స్ప్రింగ్ లాంటిది ఇచ్చారు. దాన్ని కూడా ఫిక్స్ చేసేసిన తర్వాత డస్టర్తో మనం, స్పాంజ్ డస్టర్ ఉంటుంది కదా, దాంతో మనం ఒకసారి ప్రెస్ చేస్తే ఆ సోప్ వాటర్ అంతా ఆ స్పాంజ్కి వచ్చేసి మంచిగా ఉంటుంది. ఆ లిక్విడ్ అనేది మనకి పాడవకుండా ఉంటుంది. ఆ ఐటెం అయితే నేను ఇంకా యూజ్ చేయలేదు. యూజ్ చేశాక దాని రివ్యూ అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఐటెం వచ్చేసి పిల్లో కవర్స్. సోఫా పిల్లో కవర్స్ ఉంటాయి కదా, అవి బుక్ చేశాను. ఇవైతే 2 సెట్స్ బుక్ చేశాను అనమాట. 1 సెట్ వచ్చేసి 4, అదర్ సెట్ వచ్చేసి ఇంకో 4 పిల్లోస్ ఉన్నాయి. ఈచ్ సెట్ వచ్చేసి నాకు 194 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ అయితే సూపర్ ఉంది, అసలు వర్త్ ఇట్ అనమాట. కళ్ళు మూసుకొని కొనేయచ్చు, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇదైతే నేను జెన్యున్గా చెప్తున్నా, నేను ఎలాంటి ప్రమోషన్ చేయటం లేదండి, జెన్యున్ రివ్యూ అనమాట. నేను బుక్ చేసి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, ఎలాంటి ప్రమోషన్ కాదు ఇది. బట్ ఇవైతే మా పిల్లోస్కి అయితే సైజ్ అనేది సెట్ అవ్వలేదు. మా పిల్లోస్ కొంచెం పెద్దగా ఉంటాయి. సో ఇవైతే 16x16 సైజ్ అనమాట. ఇంకొంచెం పెద్దగా ఉంటే మా దానికి సరిపోయాయి. నేను నెక్స్ట్ ఇంకోసారి బుక్ చేసుకుంటా. ఇవైతే రిటర్న్ పెట్టేశాను, కానీ చాలా నచ్చాయి నాకు. నాకు కావాల్సిన సైజెస్లో ఈ మోడల్ ఉన్నాయో లేదో కూడా నాకు ఇంకా తెలీదు, చూడాలి మరి. ఇది వచ్చేసి కిచెన్ ఆర్గనైజింగ్ ర్యాక్. ఈ ర్యాక్ వచ్చేసి నాకు 381 రూపీస్ అయితే పడింది. ఇదైతే నేను తీసుకున్న ఐటమ్స్లో ఫేవరెట్ ఐటమ్ అండి, చాలా బాగుంది. అసలు ఎంత లుక్ వచ్చిందంటే కిచెన్కి అది పెట్టగానే. దీని సపోర్టింగ్ స్టాండ్స్ వచ్చేసి జెడ్ షేప్లో ఉన్నాయి. చాలా బాగుంది చూడటానికైతే. కిచెన్లో పెట్టగానే అసలు లుక్కే మారిపోయింది కిచెన్ది. దీన్ని ఫిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ స్టడీగా కూడా ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, వర్త్ ఇట్ అనమాట. నేనైతే హెవీ వెయిట్ ఉన్న జార్సే దీని మీద ప్లేస్ చేశాను, అయినా కూడా చాలా స్టడీగా ఉంది. సో కళ్ళు మూసుకొని కొనేయచ్చు, డౌట్ ఏం అక్కర్లేదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక ఆర్గనైజింగ్ ర్యాక్. అదే ఆనియన్ ఫ్రూట్స్ ర్యాక్ ఉంటుంది కదా, అదనమాట. నేను తీసుకున్నది వచ్చేసి 4 లేయర్ ర్యాక్ అండి. ఇందులో 2 లేయర్స్ ఉంది, 3 లేయర్స్ కూడా ఉంది. సో నాకు 4 లేయర్స్ కావాలి కాబట్టి అదైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. నేను ఇందులో కూడా మంచి మంచి వెయిట్ ఉన్న ఐటమ్సే పెట్టాను, అయినా కూడా స్టడీగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 513 రూపీస్ పడింది. కొంచెం కాస్ట్లీ అనిపించింది, బట్ పర్లేదు, స్ట్రాంగ్గా ఉంది కాబట్టి తీసుకోవచ్చు. దీన్ని కూడా చాలా ఈజీగానే ఫిక్స్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక ఆర్గనైజింగ్ ర్యాక్ అండి. ఇది మల్టీపర్పస్ అనమాట, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. 2 టైర్ ర్యాక్ అనమాట, అంటే స్టెప్స్ వైజ్ ఉంటుంది. ఇలా 2 వుడెన్ ర్యాక్స్ అయితే ఇస్తారు. దాన్ని ఒక స్టాండ్కి ఫిక్స్ చేసుకోవాలంతే. ఈ ర్యాక్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది అండ్ ఫిక్సింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీని ప్రైస్ అయితే 259 రూపీస్ అయితే పడింది. దీన్ని అయితే కొంచెం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే అటు ఇటు మూవ్ అయిపోతుంది ఆ స్టాండ్ నుంచి లూజ్గా ఉంటే. ఇదనమాట దీని లుక్ అయితే. ఫిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి, ఇప్పుడు పండగలు కదా, సో ఇది మనకి చాలా యూజ్ఫుల్ అయిన ఐటమ్. మనకున్న కాపర్ వెజల్స్ని, పూజ సామాగ్రిని చాలా ఈజీగా తొందరగా క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటి ఐటమ్ ఒకటైనా ఉండాల్సిందే. సో అందుకే తెప్పించుకున్నా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఈ ఫ్లవర్ గార్లాండ్ అనమాట. ఇది కూడా సేమ్ ఫస్ట్ దాని సైజే ఉంటుంది, మీడియం లెంతే ఉంటుంది. అంత లెంతీ కాదు, అంత షార్ట్ కాదు, మీడియంలో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 207 రూపీస్ అయితే పడింది. ఇంతేనండి ఈ వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన ఈ ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ అయితే బాగా నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చలో బాయ్ గైస్.